హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజలిస్ కిచెన్. ఈరోజు పక్కా కొలతలతో పచ్చి మాగాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మాగాయ పచ్చడిని రెండు రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి పచ్చి మాగాయ పచ్చడి, ఇంకోటి ఎండు మాగాయ పచ్చడి. ఎండు మాగాయ పచ్చడి చాలా ప్రాసెస్ అండి. ఇలా చేసే పచ్చి మాగాయ పచ్చడి మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా మాగాయ కోసం 10 చిన్న రసం మామిడికాయలని తీసుకుంటున్నానండి. చిన్న రసాలు పుల్లగా ఉండి పీచును కలిగి ఉంటాయి కాబట్టి మాగాయకి చాలా బాగుంటాయి. పుల్లగా ఉన్న ఏ రకమైన మామిడికాయతోనైనా మాగాయ పట్టుకోవచ్చండి. మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టండి. పూర్తిగా ఆరిన తర్వాత పైన ఉన్న తొక్కను పీల్ చేయండి. ఇలా పీల్ చేసిన కాయల్ని వీడియోలో చూపించిన విధంగా పీసెస్గా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు ముక్కలను కట్ చేసుకోండి. మనం కట్ చేసిన ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతాయండి. కట్ చేసుకున్న మామిడి ముక్కలను ఎండలో అయితే 1 గంట ఆరబెడితే సరిపోతుంది. ఫ్యాన్ కింద అయితే 4 అవర్స్ వరకు ఆరబెట్టండి. ముక్కలు తేమ లేకుండా పూర్తిగా ఆరిపోతే పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ముక్కలు ఆరేలోగా మాగాయ పచ్చడికి కావలసిన పొడులన్నీ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఆరబెట్టుకున్న ఉప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. వేయించిన మెంతులను చల్లారనిచ్చి మెత్తని పొడిగా చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు ఆవాలను కూడా జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా అన్ని పొడులను రెడీ చేసుకున్న తర్వాత మనం ఆరబెట్టిన ముక్కలు తేమ లేకుండా పూర్తిగా ఆరాయో లేదో చూసుకుని ముక్కలను కొలుచుకుందామండి. ఫ్యాన్ కింద ఆరబెట్టిన ముక్కలు 3 అవర్స్కి ఇలా ఆరిపోయాయండి. వీటిని కొలవడం కోసం తీసుకునే డబ్బా పైనుంచి కిందకు ఒకేలాగా ఉండేటట్టు తీసుకుంటే కొలత కరెక్ట్గా వస్తుందండి. నేను ఈ డబ్బా తీసుకున్నాను. ఈ డబ్బాతో ముక్కలను కొలిచి వేరొక బేసిన్లో వేసుకోండి. ఇలా వెడల్పున్న బేసిన్ తీసుకోవడం వల్ల పచ్చడిని ఈజీగా కలుపుకోవచ్చండి. నాకైతే ఈ గిన్నెతో 5 గిన్నెలు ముక్కలు వచ్చాయండి. ఇలా కొలుచుకున్న ముక్కలపై 2 స్పూన్స్ పసుపు వేసుకొని ముక్కలకు పసుపు బాగా పట్టేటట్టు కలపండి. ఇప్పుడు 5 డబ్బాల ముక్కలకు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్పు ఒక డబ్బాకు కొంచెం తక్కువగా వేసుకోండి. తర్వాత ఒక డబ్బాకు కొప్పులారా కారం వేసుకోండి. మీకు నచ్చిన కారం వేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 డబ్బా ఆవు పిండి, పొడి చేసి పెట్టుకున్న మెంతిపిండిని వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 5 డబ్బాల ముక్కలకు 1/2 డబ్బా వెల్లుల్లి వేసుకుని కచ్చా పచ్చా గ్రైండ్ చేసి ముక్కల్లో కలపండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ పొడులన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు కలపండి. ఉప్పు తక్కువైతే 3వ రోజు కలిపేటప్పుడు వేసుకోవచ్చండి. ఎక్కువైతే తినలేము కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది. మనం ఏ డబ్బాతో ముక్కలు కొలుచుకున్నామో అదే డబ్బాతో ఒక డబ్బా ఉప్పు, ఒక డబ్బా కారం తీసుకుంటే పచ్చడిలో కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3/4 కేజీ నూనెను ప్యాన్లో వేసి కాగనివ్వండి. మాగాయ పచ్చడికి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుందండి. నేను గానుగ నుండి తెచ్చిన పల్లి నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత
దానిలో 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 నుండి 15 ఎండుమిర్చి వేసుకుని కలపండి. 5 డబ్బాల ముక్కలకు 750 గ్రామ్స్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ ఇంగువ వేసుకుని అంతా బాగా కలపండి. నూనె వేడికి ఇవన్నీ చక్కగా వేగిపోతాయండి. ఇంగువ రుచి మాగాయ పచ్చడిలో చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఇష్టమైతే తప్పకుండా వేసుకోండి. తాలింపును పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి కలర్ మారి నల్లగా అవుతుందండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న తాలింపును పచ్చడిలో వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి, వెల్లుల్లి అన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు పచ్చడంతా బాగా కలపండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 3 రోజులు కదపకుండా పక్కన పెట్టండి. రెండు రోజులు పూర్తిగా అయిన తర్వాత 3వ రోజు పచ్చడిని కలుపుకుందామండి. ఇప్పుడు పొడిగా ఉన్న గరిటెను తీసుకుని పచ్చడిని బాగా కిందకి పైకి కలిసేటట్టు కలపండి. చూడండి ఎంత చక్కగా ఊరిందో. ముక్క మెత్తబడి నూనెంతా పైకి వచ్చింది కదండి. పచ్చడిని ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు ఉప్పు తక్కువైతే ఇప్పుడే కలుపుకోండి. నూనె కలపాలనుకుంటే కాచి చల్లార్చిన నూనెని మాత్రమే కలపండి. పచ్చి నూనె అస్సలు కలపకండి, టేస్ట్ మారిపోతుందండి. మా పచ్చడిలో ఉప్పు, నూనె కరెక్ట్గా సరిపోయాయండి. ఇలా పచ్చడంతా బాగా కలుపుకొని మనం వాడుకోవడానికి కావలసినంత ఒక బాటిల్లోకి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి కలర్ మారకుండా కొత్త పచ్చడిలా ఫ్రెష్గా ఉంటుందండి. బయట పెడితే 3 నెలల వరకే ఫ్రెష్గా ఉంటుంది. పచ్చడి పట్టేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ పూర్తిగా పొడిగా ఉన్న వస్తువులను మాత్రమే వాడారంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి. అంతేనండి, ఎంతో రుచిగల పచ్చిమాగాయ నిల్వ పచ్చడి రెడీ అయిందండి. ఇవే కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.